అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమనిపిస్తుంది ఈ 60 రోజుల పాలన కేఆర్ఎంబికి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం? అన్న మేము అది షేర్లింగంపల్లి నుంచి అఫీస్పేట్ డివిజన్ కొండపూర్ డివిజను మరి ఎమ్మెల్యే గాంధీ గారు, అమిత్ పటేల్ మాకు అక్కడ కార్పొరేటర్ గారు. ఈ ఈ పాలన మాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మా తెలంగాణ అంటే చాలా మందికి ఒక పండగ లాంటిది. ఎక్కడున్నా కానీ ఎప్పుడు అని చూస్తున్నాము. ఇప్పుడు కొంచెం లేట్ అయింది. ఎన్ని రోజుల కాంచెలు మేము చూసినా ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా అందరూ వెనుకబడిపోయింది ఇప్పుడు ఈ 10 రోజులకే. కానీ మా జీవితంలో మేము మళ్ళీ ఒక వెలుగు చూడాలంటే మనకు తెలంగాణ రావాలి. తెలంగాణ వచ్చిందంటే మాకు అందరికి ఒక రకమైన ఒక పండుగ వస్తుంది. గరీబోళ్ళకు బాగుంటుంది. ఇక్కడ ఈ గరీబోళ్ళకి ఏంటంటే మనకు ఇప్పుడు ఒక కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు. ఎంత పని తప్పు చేసినామా అని చెప్పని వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఒక పెద్ద పండుగ లాగా మేము అందరం భావించుకుంటున్నాం. షేర్లింగంపల్లిలో మొత్తం ఇప్పుడు మా గాంధీ గారిని కూడా భారీ ఎత్తున గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిపాలనలో గరీబోళ్లకు తిండి లేక ఎంతోమంది ఆగమవుతున్నారు. బిజినెస్లు లేవు, అన్ని రకాల లాస్ అయిపోయింది. వీళ్ళంతా చెప్పుడు మాటలు ఏంటంటే ఏదో భారీగా చెప్పేసి జీవితంలో అందరినీ వెనుకబడేసిన పరిస్థితి అయిపోయింది. తెలిసి తెలియని తప్పులు చేసి కొంతమంది అది చేసిండు. ఇప్పుడు మాకు ఉన్న ఈ గాంధీ గారిని మళ్ళీ గెలిపించుకున్నాం. ఒక కేసీఆర్ కూడా మళ్ళీ నెక్స్ట్ మాకు టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. మీరు మేము షేర్లింగంపల్లి కొండపూర్ డివిజన్ 104 నుంచి వచ్చినాము. మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు, అరేకపూరి గాంధీ గారు మాకు ఇప్పుడు 3వ సారి మాకు యాట్రిక్ ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాము. మాకు అఫీస్పేట మా ప్రాంతము, అక్కడ ప్రతి పని డ్రైనేజీ కానీ మాకు రోడ్లు కానీ ప్రతి ఒక్క పని వాటర్ కానీ ఏమీ లేకుండే మాకు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గాంధీ సారు ప్రతి ఒక్క పనికి రెస్పాన్స్ ఇస్తాడు.